సరదా శుక్రవారంలో ఇప్పుడు ఉంది కదా అని ఉన్నప్పుడు వదిలేసుకుంటే లేనప్పుడు వచ్చేదాకా వెతుక్కోవాలి అంటూ ఒక కన్ఫ్యూజ్ కామెడీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు along with Agbudu Ramesh and team. So let's welcome them. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం. మేము ముగ్గురు మంచి స్నేహితులు. ఎంత స్నేహితులు అంటే నాకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో వీళ్ళిద్దరికి చెప్పుకుంటా, మంచి సొల్యూషన్ చెప్తారు సార్. నాకేదైనా కష్టం వచ్చింది అనుకో వీళ్ళిద్దరికి చెప్పుకుంటా, వీడు సొల్యూషన్ చెప్తాడు, వాడు సొల్లు చెప్తాడు, వాడు సొల్లు చెప్తాడు. నాకేదైనా కష్టం వచ్చింది అనుకో అసలు ఫోన్ ఎత్తారే, ఎందుకురా ఫోన్ ఎత్తారు? నువ్వేమన్నావు చెప్పు. టైం వేస్ట్ చేసుకునే పనులు చేయొద్దు. అవును, అందుకే మేము ఎత్తావు నీ ఫోన్. మనకి వయసు వచ్చిందిరా, పెళ్లిళ్ళు ఎప్పుడు చేసుకుంటావరా? మన ఊర్లో ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుందాం, మంచిగా సెటిల్ అయిపోతాం. ఎల్లో ఎల్లో చీరరా? నాకు ఆ మిడిల్ లో ఉన్నదిరా. నాకు ఈ చివరి ఉంది కదా, బయట అడిగినట్టు ఇక్కడ అడిగేస్తా. అరే ఇంతకు ఎక్కడ ఉంటారా వాళ్ళు? మనూరేరా. ఈ గుడి ఉంది కదా, ఆ గుడికి దగ్గరలో ఉంటారు. అన్ని తెలిసి వీడికి అన్ని తిరుగుతున్నాయి. ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. ఏంటి అబ్బాయి ఇంత బాగున్నారు? రితిక్ రోషన్ ఏంటి బయటే ఉన్నాడు? నీ కళ్ళు దొబ్బాయా ఏంటి? కళ్ళ చొక్కడు చూడ ఎంత ముద్దుగున్నాడు. వాళ్ళిద్దరేమో కానీ ఆ పూల చొక్కడు మాత్రం వాడిని చూస్తుంటే కొరికేయాలనిపిస్తుంది. నాకెందుకో స్కిట్టేలోపు నువ్వే కొరికేస్తా అనిపిస్తుంది. నా కళ్ళతో ఒక్కసారి చూడు. నువ్వు కళ్ళతో చూడట్లా, కకృతితో చూస్తున్నావు. ఎలాగని అందరిని దక్కించుకోవాలి. పద లైన్ ఇస్తా. ఇది స్కిట్టే అయితే అయిపోయాకరా. అయిపోయాక రావాలా? ఏంటది డైరెక్ట్ చెప్పిన ఇంటిచ్చిందా? డైరెక్ట్ గానే ఇష్టమైతే ఆడగ నా దగ్గర తిరుగుతావేంటి వచ్చి? ఎవరో ఒకరు పంచుకోండి అబ్బా ఇద్దర్లో. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఇచ్చావులే పెద్ద కిస్సు. నీ టేస్ట్ కరెక్ట్ అబ్బా. వీళ్ళందరూ నీకే దొరుకుతారేనా? ఏదిరా వీళ్ళు మనూరే. నాకు వచ్చిన వాళ్ళు గుడి దగ్గర ఉంటారు కదా, వీళ్ళు శ్మశానానికి దగ్గరలో ఉంటారు అన్నమాట. అంతే తేడా. ఒరే వాళ్ళు ఏంట్రా ఇందాక వచ్చిన వాళ్ళు అలా వచ్చినట్టు అలా వెళ్ళిపోయారు. ఓ పని చేయండి, వాళ్ళకి నేను ఏదో లైన్ మీతో ఒక్క మాట మాట్లాడాలండి. ఏంటి చెప్పండి. అంటే మీరు మా ఇంటికి వస్తారా? మీ ఇంటికి నేను ఎందుకు రావాలి? అంటే అన్నం తిన్న తర్వాత స్వీట్ తినాలి అంటారు కదా. అయితే మీరు మా ఇంటికి వస్తే మీరే స్వీట్ లో ఉన్నారు, మిమ్మల్ని తిందామని. అయ్యో అయ్యో ప్లీజ్ ప్లీజ్ స్వీట్. నా కడుపు నిండిపోయింది. మన నిండిపోతే వెళ్ళి పడుకో. అన్నం తినక స్వీట్ తినాలి కదా. మరి పోయి తిను నా దగ్గరికి. నేను నిన్ను తింటా. నేను స్వీట్ కాదే, నువ్వే స్వీట్. నాకు షుగర్ ఉంది, స్వీట్ లేదంటే నా మాట ఏమేంటి? స్కిట్ అయిపోయాక ఒకరికొకరు తిందురు కానీ ముందు బయటికి వెళ్ళండి. ఇంత అందంగా ఉన్నావే ఎవరే బ్యూటీ. అదేంటని నన్ను ఆపుతున్నారు? నేను ఇంతవరకు హంసలు నవ్వటం ఇంతవరకు చూడలేదు. ఒకసారి మీరు నవ్వుతారా? చిలిపి. హంసలు నవ్వడం చూడలేదన్నావుగా. నువ్వు హంస కాదు హింస. అవతలకెళ్ళా.
రమేష్ ఇప్పటిదాకా నీకు ఒక్క అమ్మాయి కూడా పడలేదు. శాస్త్రవేత్తలు అబద్ధాలు చెప్పారు తెలుసా? శాస్త్రవేత్తలు అబద్ధాలు ఎప్పుడైనా చెప్తారా? ఎప్పుడు చెప్పారు? 3,80,000 కిలోమీటర్ల దూరం తర్వాత చందమామ ఉంటది అంటారు. అది అబద్ధం కదా? అబద్ధం ఎలా అవుతుంది? చందమామ నా పక్కన ఉంటానే. రమేష్, ఇంద్రుడు ఇంద్రలోకంలో ఉంటాడంటారు. అది నిజమే కదా? మరి నువ్వేంటి రమేష్ ఇక్కడ ఉన్నావు? రమేష్ వర్కౌట్ అయిందా? బాబు అరే నీకు వర్కౌట్ అయ్యి ఉంటుంది. నాకు వర్కౌట్ ఓ పని చేద్దాంరా. ఏం చేద్దాం? నేను ఎలాగైనా సరే అమ్మాయి అడ్రస్ తెలుసుకుని నేను నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు మీ ప్రయత్నాల్లో ఉండండి. ఓకేనా? ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఏమనుకోకుండా మా ఇంటి అడ్రస్ నీకెలా తెలుసు? నేను మీకు ఒకటి చెప్పాలండి. ఏంటది? నా మనసులో అన్ని అరే చూపించండి. ఏమండి, నా మనసులో అన్ని రాశాను, దయచేసి నేను మీకు ఇస్తాను, మీరు చదివి మీకు నచ్చితే నా చేయి పట్టుకోండి చాలు. చెయ్యండి డైరెక్ట్ కౌగిలే. నువ్వేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చా? నువ్వంటే ఇష్టం కాబట్టి నీ అందరిని తినేద్దామని వచ్చా. తినడం కాదేంటి, అది నీకు రాయాలి. ఇటు హలో, నాకు రాయకపోయినా అందులో ఫీలింగ్స్ నాకు తెలుసులే. ఆ ఫీలింగ్స్ నేను వాళ్ళకి ఇచ్చానే. అబ్బా, లోపల దాచుకుంటున్నావు, బయటికి. హలో, మీ ఫీలింగ్స్ మా తెలుసురా, మీ ఫీలింగ్స్ మా తెలుసురా. చూడరా బాబు, నేను ఎవరికో రాసి ఈ అమ్మాయి వచ్చింది. ఎవరికి రాసినా అందులో ఉన్నవి నా కోసమే. నీ కోసం కాదని చెప్తాను, నువ్వు ఎందుకు నాయన ఇద్దరు వెళ్ళి వెనక ఏం చేస్తారు? ఏమండి? ఏంటండి? మీకు ఎప్పటి నుంచో నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. అయితే చెప్పండి. నేను కళ్ళు మూసుకుంటా, అప్పుడు నేను అనుకుంది చేస్తానండి. సరే చెప్పండి. అది అమ్మా మంచి ఆఫర్ ఇచ్చింది, ఈ అవకాశం మిస్ చేసుకోకూడదు. ఏవండి? నువ్వెందుకు వచ్చినావు ఎక్కడికే? తిప్పి తిప్పి పిప్పి చేసి ఇప్పుడు అందరి ముందు ఏం చేయనట్టు? ఎలాగైనా సరే మా లవ్. అమ్మా ధర్మం చేయండి అమ్మా, అన్నా అమ్మా ధర్మం చేయండి అమ్మా, కళ్ళు లేని కబోదినమ్మా. నువ్వు మార్నింగ్ నాకు ప్రపోజ్ చేసావు కదా? అంటే గుర్తుపట్టా? మీకోసం ఆస్తి మొత్తం అంతా అనాథాశ్రమం పనిచేసి నేను అనాథనై మీకోసం దగ్గరనే వచ్చానండి. నన్ను పెళ్లి చేసుకోండి ప్లీజ్ అండి. బా ఏం చేసావురా? లేక నీ తర్వాతే గానీ కొన్ని రోజుల తర్వాత ఏందిరా ఈ నెలలు సంవత్సరాలు ఈ గడువు ఏంటి? ప్లీజ్ నన్ను ప్రేమించండి ప్లీజ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ప్లీజ్. మా వెంట పడదు ప్లీజ్. ప్లీజ్ మీ దండం పెడతాను ప్లీజ్. మీ కాలు పట్టుకుని నన్ను ప్రేమించండి. మీరు లేకపోతే చచ్చిపోతానండి. చచ్చిపో. అయ్యో మీరు ఎందుకు వాళ్ళని కలపడుతున్నారు? మీకు ఈ విషయం తెలీదా? ఏంటా విషయం? సర్వే ప్రకారం మన ఇండియాలో 10 మంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఒక్క అమ్మాయి ఉందంట. అవునా? ఈ ఊర్లో అమ్మాయిలు అందరూ అయిపోయారండి, ఉన్నది వాళ్ళే, అందుకోసం వాళ్ళ వెంట పడుతున్నాం. మీరు కిందకి వెళ్ళి ట్రై చేయండి, పోండి వాళ్ళందరూ. అంటే ఊరే ఇప్పుడు ఏంటో వాళ్ళు మనకు కనిపి కూడా పెళ్లి చేసుకునేట్టు పోయారు. ఊరేళ్ళు ముగ్గురే ఉన్నారా? వీళ్ళ కూడా మిస్ అయ్యి ఇంకా మనకు పెళ్లిళ్ళు కూడా మళ్ళీ అబ్బాయినే చేసుకోవాల్సి వస్తుంది. ఈ అమ్మాయి నీకు బాగా గుర్తుందా? సరే ఓకే. పోరా. అబ్బా అది రాగానే రావడం, పక్కన పెళ్లి చేసేసుకోవడం. నేనంటే నీకు ఎలాగో ఇష్టమే కదా. ఏం మాట్లాడుతున్నావు సార్? నా అందం ఏంటి, నీ అందం ఏంటి? ఒక్క మాట చెప్తా గుర్తు పెట్టుకో రాజు, ఆకాశంలో జాబిలి, నా కౌగిలి దొరకడం చాలా కష్టం. మరి నాకేంటి చాలా ఈజీ అయిపోయింది. ఇంకోసారి నా వెంట పడ్డావు అనుకో దవడప్పులు రాలుతాయి. దవడకి పళ్ళు ఉంటాయా? నీకున్నాయిగా. శ్రీవిద్య ప్లీజ్, శ్రీవిద్య నువ్వంటే నాకు చాలా ఇష్టం. శ్రీవిద్య తాజ్ మహల్, చార్మినార్, శ్రీవిద్య చూడ్డానికే గానీ కొనడానికి వీలు కాదు. అదేంది ర్యాపిడో వాళ్ళంతా చాలా ఈజీ అని చెప్తున్నారు. ఫైనల్ గా ఒకటి చెప్దాం అనుకుంటున్నా. చెప్పు. గోడ మీద గిరికా 10 మంది అబ్బాయిలకు ఒక్క అమ్మాయి ఉంది కాబట్టి బతికిపోయింది ఇది. లేదంటే నన్ను పెళ్లి చేసుకోండి, దండం పెడతా. ఎన్నిసార్లు చెప్పాలి రమేష్? చెప్తే అర్థం కావాలి. నువ్వు నన్ను అర్థం చేసుకోని కాలు నువ్వు అర్థం చేసుకో, వదిలేయబ్బా ప్లీజ్. ఏమైంది? నీకు నోకరాజు, వాడికి బాబు, అంతే. వాళ్ళింటికి వెళ్ళి నిలదీసి అడుగుతాం. ఏమండి మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసుకోరా? చేసుకోము. సరే ఏమండి వినండి, మీరు పెళ్లి చేసుకునే వరకు ఎండైనా వానైనా రే అయినా పగలైనా కనీసం మంచి నీళ్ళు కాదు కదా, ఫుడ్ కాదు కదా, ఎక్కడికి కదిలేదే లేదు. మీరు పెళ్లి చేసుకునే వరకు ఇక్కడే ఉంటాం.
పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఎంతైనా అందగత్తెలు సాటి అందగత్తెలు వాళ్ళకి లైఫ్ ఇద్దామా? నాకెందుకో ఈ లైఫ్ పోద్ది అనిపిస్తుంది. ఓకే రాజు, నేను పెళ్లి చేసుకుంటావు. బాబు నువ్వు చేసుకోపోయినా నేను చేసుకుంటా బాబు. నాకు నువ్వు ఓకే రమేష్. నువ్వు కూడా దక్కేవు మొత్తానికి. నాకు నాకు కూడా అది దక్కావు కావాలి. నువ్వు. సారీ పొరపాట్లు మొత్తానికి మనం కష్టపడితే సాధించలేదంటూ ఏమీ లేదు. తర్వాత చూసుకుందాం. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజు బాగుంది, అందరు బాగా చేశారు. మనం వెంట పడుతుందని చెప్పి వదిలేస్తే ఎలా ఉంటది, మళ్ళీ మనమే వెంట పడాల్సి వస్తుంది. నైస్ మెసేజ్. ఓవరాల్ గా సూపర్, అందరు బాగా చేశారు. ఖుష్బు మ్యామ్ నొప్పుస్తుంది. నూకరాజు గారు, రమేష్ గారు, బాబు అందరూ ఆల్ ద వెరీ బెస్ట్. సూపర్. జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి ఖుష్బు మ్యామ్? ఈ స్కిట్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 20